కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలికే ఊసిపోయింది అన్నట్టు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ గలీజ్గా ఉన్నదని మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏలుబడిలకు తెస్తే ఎంత మార్పు వచ్చిందంటే పేదల భూములే పోయేంత మార్పు వచ్చిందని మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సారు వివరిస్తుడు. ముచ్చటంతా ఈనుండ్రి. పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళు అన్న మాట ఏంటంటే మాకు 10 లక్షలు కాదు 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది. ఇన్నరా భూమిని నమ్ముకొని పనిచేసే రైతులకు ఆ భూమిని దూరం చేస్తే పాపం తగులుతుందని అనుకొచ్చిండు. కాంగ్రెస్ నాయకులే కావాలని కయ్యం చేపించి అది అన్నదాతలే చేసిరని అక్రమ అరెస్టులు చేపిస్తుర్రట. మార్పు కావాలే అంటే ఇప్పుడు ఇట్లా పేదోళ్ల భూములు గుంజుకునుడేనా మీ మార్పు అనుకొచ్చిండు. ఫార్మా కంపెనీ పెట్టి ప్రజలను అన్యాయంగా ఆ ఇండ్ల నుంచి ఖాళీ చేయిస్తే ఆ పాపం ఉత్తగానే పోదు, అంతకంతకు అనుభవిస్తారా అంటున్నాడు. అయ్యా ఈటెల రాజేందర్ సారు, రాష్ట్ర సర్కారు ఇచ్చింది ఏముండదు, అంత సెంట్రల్ సర్కారే ఇస్తుందని మీ కమలయ్యలు కథలుగా చెప్తుంటారు కదా. ఈ ముచ్చట కూడా మీ సెంట్రల్ సర్కారు పెద్దలతోని పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసి మాట్లాడి లగచర్ల బాధితులను ఆదుకొని వాళ్లకు ఆసరగాకపోయినరు. అట్లా చేయకుండా ఇట్లా పేదల భూములు మార్పు అనుకుంటా మాట్లాడితే ఏమొస్తుంది? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టు నటిస్తే ఏడ కమ్మి అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.